రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, నిరుద్యోగులకు మరియు విద్యార్థులకు సంబంధించి పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ ముఖ్యమైన వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 15 ఏళ్ల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. రాష్ట్ర సచివాలయంలో సెక్రటేరియట్, తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సుదీర్ఘకాలం తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత నిర్వహించబడుతుంది. సచివాలయం 7వ అంతస్తులోని మీటింగ్ హాల్లో సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల మేరకు ఈ భేటీ జరుగుతుంది. ఇందులో ఉద్యోగ సంఘాల నాయకులు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై కీలక చర్చలు జరపనున్నారు. ఏఎన్ఎం పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల, హైకోర్టు ఆదేశాలతో మారిన వెయిటేజ్. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 1931 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అంటే ఏఎన్ఎం పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేసింది. మొత్తం దరఖాస్తులు 24,268 కాగా పరీక్షకు హాజరైన వారు 20,600 మంది. ఆబ్జెక్ట్ లింక్. అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే మే 18 నుండి మే 22 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఒక్కసారి నమోదు చేసుకునే అవకాశం ఉంది. కోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ వెయిటేజీని 30 మార్కుల నుండి 20 మార్కులకు తగ్గించారు. దీనివల్ల అభ్యర్థులకు నష్టం జరగకుండా మార్కులను దామాషా పద్ధతిలో సర్దుబాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణ. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. 11% ఫిట్మెంట్తో కూడిన వేతన సవరణను జూన్ నెల నుంచి అమలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు తెలిపారు. ఈ పెరిగిన వేతనం జూలై 1న ఉద్యోగుల చేతికి అందనుంది. 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్. 2018 సంవత్సరం నుండి ఇప్పటి వరకు సిసిఈ పద్ధతిలో 10వ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వీరంతా జూన్ 2026లో జరగబోయే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఒక అవినీతి ఉదంతం వెలుగు చూసింది. తండ్రి మరణానంతరం వారసత్వ పట్టా మార్పిడి అంటే మ్యూటేషన్ కోసం ఒక రైతు నుండి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు మరికొద్ది రోజుల్లో రిటైర్డ్ కాబోతుండటం గమనార్హం. ఇతర అంశాలు. మరోవైపు వీఆర్ఎల్ల కారుణ్య నియామకాలు, క్రమబద్ధీకరణ సమస్యలపై సుమారు 7,000 కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. తమ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.